అందరికీ ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్ అయితే కొత్తగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ రీల్స్ అయితే ఒకే టైంలో అయితే చూస్తారో అదే టైంలో మీ ఫ్రెండ్స్ కూడా అయితే అవే రీల్స్ అయితే చూడొచ్చు. అది ఎలా అంటే మీ ఫ్రెండ్ యొక్క చాట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే కొత్తగా అయితే ఒక లోగో అయితే ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇన్వైట్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఇన్వైట్ అయితే వెళ్ళిపోతుందనమాట. తర్వాత వాళ్ళకైతే ఇక్కడైతే జాయిన్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇన్వైట్ అయితే పంపించారు కదా! అప్పుడైతే వాళ్ళకైతే జాయిన్ అయితే వస్తుంది. అప్పుడు జాయిన్ మీద క్లిక్ చేశారనుకోండి అప్పుడైతే యాక్సెప్ట్ అయితే చేస్తుందన్నమాట ఇదైతే. ఇప్పటి నుంచి మీరు ఏ రీల్స్ అయితే చూస్తారో అవే రీల్స్ అయితే మీ ఫ్రెండ్ కూడా అయితే చూస్తారు. ఒకవేళ మీకైతే వర్క్ అయితే వచ్చి మీరైతే ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి. మీ ఫ్రెండ్ ఇంకా అయితే కంటిన్యూగా రీల్స్ అయితే చూస్తూ ఉన్నాడు అనుకోండి. తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకి అయితే వస్తారు కదా! అప్పుడు మీ ఫ్రెండ్స్ ఏ రీల్స్ అయితే చూస్తారో అవే రీల్స్ అయితే మీకైతే మళ్ళీ అయితే వస్తాయన్నమాట. మీరు చాట్ అయితే ఓపెన్ చేసి బ్లెండ్ మీద క్లిక్ చేసి ఏ రీల్స్ అయితే చూసారో ఆ రీల్స్ మాత్రమే మీ ఫ్రెండ్ అయితే చూడగలరు. లేదంటే మీ ఫ్రెండ్స్ ఏ రీల్స్ అయితే చూసారో ఆ రీల్సే మీరైతే చూడగలరు. ఒకవేళ దీన్ని అయితే క్యాన్సిల్ చేద్దాము అనుకుంటే మళ్ళీ అయితే ఆ లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే పైన అయితే సెట్టింగ్స్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే లీవ్ దిస్ బ్లెండ్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి అదైతే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఒంటరిగా అయితే రీల్స్ అయితే చూద్దాము అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌ని అయితే ఓపెన్ చేసి రీల్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా! దాంట్లో నుంచి అయితే మీరైతే నార్మల్‌గా అయితే రీల్స్ అయితే చూసుకోవచ్చు.